వెంకటేశయ్య ఈరోజు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటివి ఒక దాని మీద కంప్లైంట్ చేస్తామని కూడా కళ్ళలో కూడా అనుకోవడం మనం అలాంటి ఇష్యూ ఈరోజు జరిగింది. ఇప్పుడే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని కలిసి ఒక విన్నతి పత్రం ఇచ్చాం. అది ఏమంటే మీకు అంతా కూడా షేర్ చేశా ఒక వీడియో. వెంకటేశ్వర స్వామి గుడి గర్భగుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ వేసేసారు. జై విజయ, బంగారు వాకిలి, రాములవారి పడి, కులశేఖర్ పడి పెట్టి ఒక అతను సెట్ వేశారు. అంటే చాలా మంది అడుగుతారు ఈ ఐడియా ఎలా వచ్చింది అని. సో అంటే అతను వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్, జై విజయ సెట్ కానించి లోపల వెంకటేశ్వర స్వామి ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నామంట. ఒరే వెధవ, మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా? మేము ప్యూర్ వెజిటేరియను భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా, అసలు బుర్రుందా లేదా ఏమనుకుంటున్నారు? అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే 2 టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట, మిగతా నాన్ వెజ్ పెడతారంట. అంటే వెధవలు కనిపిస్తారు మీకు అందరికీ. వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా? మొన్న ఏందో ఒకటి పాట పెట్టి సినిమా తీస్తాడు, నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు, వెంకటేశ్వర స్వామితో గేమ్లు డాలర్స్ వసూలు చేశాడు. ఈరోజు హోటల్ పెడతారు. దీని మీదగా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో. ఇది చాలా దారుణం. దీనిపైన టీటీడీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఈవో గారు చెప్పారు ఇందాకే, స్పెషల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారంట ఈ సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా. వాళ్ళ పని ఇదేమై ఉంటుంది. భవిష్యత్తులో ఇవన్నీ పునరుద్ధరణ కాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యారు. వెంటనే సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో ఈవో గారు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయిస్తాం, అవసరమైతే తొలగించాలా తప్ప రద్దు చేయిస్తామని చెప్పారు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఆ హోటల్ యాజమాని, రాయుడు హోటల్ యాజమాన్యానికి, జనసేన పార్టీ తరపున కాకుండా ఒక వెంకటేశ్వరం భక్తులుగా మేమందరం వెంకటేశ్వరం భక్తుల హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఒకటే చెప్తున్నా, 24 నుంచి 48 గంటల లోపు అది తొలగించకపోతే నీ హోటల్పై దాడి చేస్తారు, భక్తులు దాడి చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది వేలాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు నీ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నావు. అవన్నీ కూడా ఎక్కడికి నుంచి కాదు, అమెరికా, యూఎస్, యూకే, జర్మనీ అక్కడి నుంచి వీడియోలు వచ్చాయి. వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు. ఇది చూడండి, చాలా బాధగా ఉంది. జనసేన పార్టీ వాళ్ళ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, హిందువుల మతం కోసం పోరాడుతున్నారు. మీ దృష్టికి తీసుకొస్తున్నా, మేము మా బంధువులు ఆ హోటల్కి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి చూసి అక్కడ నాన్ వెజ్ వాసన వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామిని నిలబెట్టి హారతులు ఇస్తున్నారు. ఏంది దారుణం? ఎక్కడ పోతుంది? దీని మీద సీరియస్గా